నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. వార్త వెనుకున్న అసలైన వాస్తవాలను బయటపెట్టడమే నా ఛానల్ ఉద్దేశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయం గురించి తీవ్రంగా చర్చ జరుగుతుందండి. మంత్రి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారా లేదా, దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో వేరే విషయమే లేదన్నట్టు, వేరే చర్చ లేదన్నట్టు దీని గురించే గొడవడేసుకుంటున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకవైపు దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు, ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, బడా పారిశ్రామికవేత్తలతో, పెట్టుబడిదారులతో వరుసగా సమావేశాలు అవుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా వేగంగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన పరిస్థితుంది. దీని మీద డిస్కషన్ జరగట్లా. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తున్నారా లేదా, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఇదే ఒక డిమాండ్ ఏంటి, ఈ చర్చ ఏంటి, రచ్చ ఏంటి, ఎవరికి అంతు చిక్కిన విషయంగా కనిపిస్తోంది. మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి రోజున శ్రీనివాసులు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముందే ఈ విషయం తీసుకొచ్చారు. నారా లోకేష్ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, వారిని డిప్యూటీ సీఎంగా మేము చూడాలనుకుంటున్నాము, మా కార్యకర్తలందరూ కోరిక అని చెప్పి ఆయన ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత ఆయన చూసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు, ఆయన కూడా ట్వీట్ చేశారు. శ్రీనివాసులు రెడ్డి ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చాడో దాన్ని నేను సమర్థిస్తున్నాను అని. ఆయన చూసి వర్మ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అక్కడ పార్టీ టికెట్ని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు, వారి గెలుపు కోసం కృషి చేశారు. ఆయన కూడా ఆఖరికి యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఇస్తే తప్పేంటి, ఆయన యువగలం 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు, మంత్రిగా ఇప్పటికే ప్రూవ్డ్ పొలిటీషియన్ అయిన నాయకుడైన ఆయనకి ఇస్తే తప్పేంటని మాట్లాడిన పరిస్థితుంది. ఇట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళు డిమాండ్ చేయడంతో ఇటు జనసేన వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? సరే, మంత్రిగా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎంలు చేసేయండి, వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. సో ఈ వ్యవహారం కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా గొడవకు దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రచ్చంతా చూసిన తర్వాత, ఈ విషయం తెలిసిన తర్వాత దావోస్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు, తెలుగుదేశం పార్టీ నాయకులకి క్లియర్గా మెసేజ్ పంపించారు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా ఉంటే, సొంత అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి, పార్టీ మీద రుద్దొద్దు, ఒకవేళ ఎవరన్నా బహిరంగంగా దీని గురించి మాట్లాడితే చర్యలు తీసుకుంటాం అని చెప్పి చాలా తీవ్రంగా పార్టీ నుంచి హెచ్చరికలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుందండి. లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఇంకెవరికి కూడా ఆలోచన లేదు. కింది స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళ సొంత అభిప్రాయాలు ఏదో పార్టీ నాయకుడి దగ్గర మెప్పు పొందడం కోసము, ఇంకొక విషయం కోసము ఈ చర్చను తెర మీదకి తీసుకొచ్చారు తప్ప కూటమి పార్టీల అగ్రనాయకత్వం అసలు దీని మీద 1% కూడా ఆలోచన లేదు. వాళ్ళ ఆలోచన అంతా రాష్ట్రానికి ఏ విధంగా మనం న్యాయం చేయాలి, ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజల మనసులు మనం ఏ విధంగా గెలుచుకోవాలి, పెట్టుబడులు ఏ విధంగా తీసుకోవాలి, ఇక్కడ రాష్ట్ర యువతకి మనం ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలా, సో దీని మీదే బ్రాండ్ ఏపీని బలంగా మనం ముందు తీసుకుపోవాలని చెప్పి దీని మీద ఆలోచన చేస్తున్నారు. ఈ డిప్యూటీ సీఎంలు దీని గురించి ఒక్కటంటే ఒక్కటే, నేను చెప్తున్నా కదా, 1% కూడా దీని గురించి ఆలోచన చేయట్లేదు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు అంటారు కదా, అట్లా తయారైపోయింది ఇక్కడ కింద ఉన్నటువంటి నాయకుల పరిస్థితి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు డిమాండ్లు తీసుకురావటం, దాటి నుంచి కౌంటర్లు రావటం. ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే ఇట్లాగే కనిపిస్తోంది. నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే, ఎవరైతే మంత్రి పదవి వస్తుందనుకుని రాలేదు, అలాంటి నాయకులు ఉన్నారు కదా, ఎమ్మెల్సీ పదవి వస్తుందని రాలేదు చూసారా, సో ఏదో ఒకటి మనకి ప్రభుత్వం వచ్చాక మేలు జరుగుతుంది అనుకున్న నాయకులు ఉంటారు చూసారా, వాళ్ళ హడావుడే కనిపిస్తుంది. సో ఇలాంటి డిమాండ్లు ఏమైనా తీసుకొస్తే మనకి తర్వాత ఏదన్నా ఉంటుందా? సో ఇలాంటి మైండ్ సెట్తో, ఆలోచనతో ఈ డిమాండ్లు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముందుకు తీసుకొచ్చారా అని నాకు అనిపిస్తోంది. కానీ కూటమి పార్టీల అగ్రనాయకత్వానికి మాత్రం దీని మీద అస్సలు ఆలోచించట్లేదు. వాళ్ళ ఫోకస్ అంతా రాష్ట్రం మీద ఉంది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఆలోచన కూడా ఆయన శాఖల మీద ఆయన పట్టు బిగిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా క్లియర్గా ఆయనకు ఒక విజన్తో పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అభివృద్ధిలో భాగస్వాములై, సో ప్రజలకు మనం ఎట్లా న్యాయం చేయాలని చెప్పి ప్రతిక్షణం కూడా ఆలోచిస్తూ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. సో ఈ హడావుడంతా గ్రౌండ్ లెవెల్లోనే ఉందండి. పై స్థాయి నాయకులకి ఇలాంటి ఆలోచనే లేదు. సో ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి. నాకేమనిపిస్తుందంటే, ఈ నాయకులందరూ సో వాళ్ళ వ్యక్తిగత ఆలోచనల ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు, అదొకటి. ఇంకొకటి, వైసీపీ ట్రాప్లో ఏమన్నా పడిపోయారా అనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ మీడియా కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళ ట్రాప్లో పడిపోయి మాట్లాడుతున్నారా కొంతమంది అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే కూటమి బలహీన పడాలి అని వాళ్ళు కోరుకుంటారు. కూటమి పార్టీల్లో వాళ్ళ నాయకుల్లో మనస్పర్ధలు రావాలి, కూటమిలో ఒక చీలిక రావాలి అని వైసీపీ అభివృద్ధి కోరుకుంటుంది. ఎందుకంటే కూటమి బలహీన పడితే, ఎవరన్నా కూటమి నుంచి బయటకు వచ్చేస్తే ఒక పార్టీ, ఒక నాయకుడు, సో డెఫినెట్గా వాళ్ళకి లాభం చేకూరుతుంది కదా. సో ఆ ట్రాప్లో ఏమన్నా పడిపోయారని చెప్పి
ఇలాంటి ఆలోచన నాకు వస్తుంది ఇప్పుడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నారా లోకేష్ గారు చాలా క్లారిటీతో ఉన్నారండి ఈ విషయంలో. ఆయన 1% కూడా దీని గురించి ఆలోచన చేయట్లేదు. ఆయన ఫోకస్ అంతా రాష్ట్రం మీదే ఉంది, పెట్టుబడుల మీద, అక్కడ సమావేశాల మీద, దాని గురించే ఉంది. కాబట్టి ఈ అనవసరమైనటువంటి గందరగోళాలు జరుగుతున్న పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే నా ఆలోచన చెప్తున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇచ్చారనుకోండి, వైసీపీ ఏం చెప్తుందండి? తండ్రి ఏమో ముఖ్యమంత్రి, కొడుకేమో ఉప ముఖ్యమంత్రి, కుటుంబ పాలన, ఏ విమర్శలు ఉంటాయి కదా. ఇప్పుడు జనసేన విషయానికే వద్దాం. ఈయన డిప్యూటీ సీఎం చేశారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టడంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళి పరామర్శించి ఆన్ ద స్పాట్ నేను తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్తున్నాను, కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పి చాలా స్పష్టమైన ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు. ఆ తర్వాత బీజేపీని కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక బలమైన పోరాటం చేశారు కూటమిని కట్టి. కాబట్టి ఆయన గౌరవాన్ని ఎక్కడా తగ్గించకూడదు. ఉప ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి ఒకళ్ళే ఉంటారు, అది పవన్ కళ్యాణ్ గారు ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అనుకుని ఆయన విలువ తగ్గించకుండా, ఆయన గౌరవానికి భంగం కలగకుండా ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉంటారని చెప్పారు. అట్లాగే జరిగింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మరొక ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని తీసుకొస్తే జనసేన పార్టీ కేడర్లో కూడా ఈ భావం ఉంటుంది కదా. జనసేన పార్టీ నాయకులు కూడా మా నాయకుడు గౌరవం తగ్గించారు కదా మీరు అని మాట్లాడుకునే పరిస్థితి కదా. మా నాయకుడు ఎన్నికలకు ముందు ఎలా మీతో కలిశారు, ఇవన్నీ చర్చకు వస్తాయి కదా. కాబట్టి జనసేన నుంచి కూడా ఒక అసంతృప్తి ఉంటుంది కదా. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ ఏమైనా కాముగా ఉంటుందా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే? ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ మా ఎమ్మెల్యేలో ఎవరినో ఒకరిని డిప్యూటీ సీఎం చేయండి, మాకు కూడా చేస్తే 3 డిప్యూటీ సీఎంలు అయిపోతాయి కదా. 3 కూటమి పార్టీలకు సంబంధించి 3 నాయకులు డిప్యూటీ సీఎంలుగా ఉంటారు కదా అని చెప్పి బీజేపీ కూడా రాగం అందుకునే అవకాశం ఉంది కదా. కాబట్టి ఈ గందరగోళాలు, ఈ తలనొప్పులు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా? ఇంత తెలియదా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి? ఈ మాత్రం ఆలోచన ఉండదా? కాబట్టి ఈ కింది స్థాయి క్యాడర్ ఆలోచనల్ని, సొంత అభిప్రాయాల్ని ఏమాత్రం పట్టించుకోరు. వాళ్ళకి అసలు అలాంటి ఆలోచన లేదు. కానీ నా అంచనా ప్రకారం ఒకటైతే ఫుల్ క్లారిటీగా లోకేష్ గారు ఉన్నారండి. అదేంటంటే 3 సంవత్సరాల పాటు ఆయన మంత్రివర్గంలో ఉంటారు, మంత్రిగా ఉంటారు. 3 సంవత్సరాల పాటు ఆయన పెట్టుబడులు తీసుకురావడంలో కావచ్చు, సో అక్కడ బడా పరిశ్రమలు తీసుకురావడం కావచ్చు, ఇప్పటికే చాలా వస్తున్నాయి, కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి. ఇప్పుడు దావోస్లో కూడా పెట్టుబడుల వెల్లువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో పోయిన పరిశ్రమలు తీసుకురావాలి, కొత్త పరిశ్రమలు రావాలి, జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలన్నీ కూడా తీసుకొని రావాలి, ఒక గాడిని పెట్టాలి, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా కల్పించాలి. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పోస్ట్ కోసమో, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కోసమో మన యువత అయితే హైదరాబాదు, లేదంటే బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, లేదంటే విదేశాలకి ఇట్లా పోయే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ యువత. అలాంటి పరిస్థితి వద్దు, మన యువతకి మనమే మెరుగ్గా అవకాశాలు కల్పించాలని చెప్పి పనిచేస్తూ ఉన్నారు. సో 3 సంవత్సరాల పాటు అప్రతిహతంగా నిర్విరామ కృషి జరిపి పెట్టుబడులు తీసుకొచ్చిన తర్వాత చివరి 2 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడు అవుతారు అని నాకు అనిపిస్తుంది. నా అంచనా మాత్రమే మీకు చెప్తున్నాను. చివరి 2 సంవత్సరాలు ఆయన మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి అధ్యక్షుడయ్యి, అప్పుడు అధ్యక్షుడిగా 2 సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసి, ఇప్పటికే వారి నాయకత్వంలో 1,00,00,000 మంది సభ్యత్వం అయిపోయింది, 1,00,00,000 దాటిపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి పార్టీని మరింత బలోపేతం చేసి 2029లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆయన ఎన్నికలు ఫేస్ చేయబోతున్నారు. 2029లో మళ్ళీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చింది, సూపర్ 6 హామీలు ఏమి ఇచ్చింది, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేసింది అధికారం వచ్చిన తర్వాత, ఇవన్నీ చెప్పి, ఎందుకంటే 3 సంవత్సరాల పాటు ఆయన మంత్రిగా ఉంటారు కాబట్టి అప్పటి వరకు ఈ హామీలు ఏవైతే ఇచ్చామో అవి కూడా దాదాపుగా పూర్తవుతాయి కాబట్టి అవన్నీ ముందు పెట్టి మేము ఇది చేశాం, మళ్ళీ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటి అని ఆయన బలంగా చెప్పే అవకాశం ఉంటుంది. వారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 2029లో మళ్ళీ ఎన్నికలకు ఫేస్ చేయబోతుంది. సో ఇది లోకేష్ గారి ఆలోచన నాకు అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఆయనకు డిప్యూటీ సీఎం ఇంకోటి ఆయన ఆలోచన లేదు, ఆయనకు అవసరం కూడా లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. వారి ఆలోచన కూడా అదే అనిపిస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఏదో ఎవరి ట్రాప్లోనో పడిపోయి, లేదంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం చేసుకునేవి తప్ప కూటమి అగ్రనాయకత్వానికి దీని మీద అసలు ఎలాంటి డిస్కషన్ జరగట్లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.
సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందనేది. నాకు అనిపించినటువంటి విశ్లేషణ నేను మీతో పంచుకున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.